జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఐశ్వర్యం వృద్ధి చెందాలంటే ప్రతి ఇంటిలో కూడా ఈ 3 ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుందండి. ఇందులో సంశయం లేదు. మొదటిది తులసి. తులసి చెట్టు ఎండిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే తులసి చెట్టు ఎండిపోతుంది అని అనిపించింది అనుకోండి, వెంటనే దాన్ని మార్చాలి. కొత్త మొక్కను వేసుకోవాలి, పరిశుభ్రం చేసుకోవాలి. ఆ విధంగా ఉంచుకుంటే భక్తి అలవడుతుంది. అలాగే లక్ష్మీదేవి ఆనందంగా ఆ ఇంట్లో స్థిర నివాసమై ఉంటుంది. ఇక రెండవది బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా మన ఇంట్లో ఎప్పుడో కార్యక్రమం జరుగుతుందో అని వేచి చూడకుండా, అట్లా కాకుండా నైమిత్తికము అని ఎప్పుడో ఏ పౌర్ణమి తిథికో ఏ ఏకాదశికో అప్పుడు చేద్దాంలే అని కాకుండా బ్రాహ్మణ సమారాధన జరుగుతుండాలి. లేకపోతే ఇంకా మనిషికి పశువుకి తేడా ఏముందండి? ఈశ్వర సంబంధం లేనివాడు, కైంకర్యం లేనటువంటి వాడు, ఇంకా మనిషికి పశువుకి తేడా ఏముంది? అందుకని బ్రాహ్మణులకు సమారాధనలు చేయడం లాంటివి వేదాలు చెబుతున్నాయి. అందుకే ఇలాంటివి చేస్తుండాలి అని కూడా. ఇక మూడవది లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు ఈ విధంగా అపేక్షిస్తుంటారో అటువంటి వారు తగినటువంటి కారణం లేకుండా పగటిపూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం కూడా ఉండకూడదు. లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని కూడా అపేక్షించకూడదు. ఈ విధంగా కూడా ఉండకూడదు. ఈ 3 కూడా ఉన్నటువంటి చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అంతా సుభిక్షంగా ఉంటారు. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.